దేశవ్యాప్తంగా కొనసాగుతున్న గ్యాస్ కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. గ్యాస్ ఏజెన్సీల ముందు జనం క్యూ లైన్లు కడుతున్నారు. సిలిండర్ల కోసం గంటల తరబడి వెయిటింగ్ చేస్తున్నారు జనాలు. గ్యాస్ ఏజెన్సీల దగ్గర నో స్టాక్ బోర్డులు కనిపిస్తూ ఉన్నాయి. గ్యాస్ ఏజెన్సీల దగ్గర కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. సిలిండర్లు సరఫరా చేయలేక డిస్ట్రిబ్యూటర్లు చేతులెత్తేశారు. యూపీలో దారుణమైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఉదయం నుంచే ఏజెన్సీ దగ్గర గ్యాస్ కోసం జనాలు పడిగాపులు కాస్తున్నారు. మనం చూస్తున్నాం దేశవ్యాప్తంగా ఏ విధంగా గ్యాస్ కష్టాలు కొనసాగుతున్నాయో, జనాలు ఏ విధంగా క్యూ లైన్లలో వేచి చూస్తూ ఉన్నారో, ఏ విధంగా ఎగబడుతున్నారో మనం స్పష్టంగా కనిపిస్తుంది. 10 స్క్రీన్ పై కూడా ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఆ కష్టాలు అనేవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. గ్యాస్ ఏజెన్సీల ముందు జనం పడిగాపులు కాస్తూ ఉన్నారు. అంత కష్టపడ్డా కూడా గ్యాస్ దొరుకుతుంది అన్న పరిస్థితి మనకు కనిపించట్లేదు. సిలిండర్ల కోసం గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు ప్రజలంతా కూడా. గ్యాస్ ఏజెన్సీల దగ్గర ఎక్కడికక్కడ నో స్టాక్ బోర్డులు కూడా దర్శనమిస్తూ ఉన్నాయి. అయితే గ్యాస్ ఏజెన్సీల దగ్గర కిలోమీటర్ల మేర జనాలు క్యూ లైన్లు ఏ విధంగా ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. సిలిండర్లు సరఫరా చేయలేక అటు డిస్ట్రిబ్యూటర్లు కూడా చేతులెత్తేస్తున్నారు. మరీ ముఖ్యంగా యూపీలో అయితే దారుణమైన పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఉదయం నుంచే ఏజెన్సీ దగ్గర గ్యాస్ కోసం జనాలు పడిగాపులు కాస్తూ ఉన్నారు. क्या ऐसा